హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాజుల బాక్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు సాయంత్రం వచ్చేసి చిన్న వీడియో ఒకటి తెద్దామని చెప్పేసి ఇంకా మేము ముందుకైతే వచ్చాను. ఇంక పొద్దున అయితే ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని మా ఆయన ఆశ్రిత వీళ్ళందరూ బయటికి అయితే వెళ్ళొచ్చేసారు. ఇంకా మా ఆయన ఇంకా రాలేదు. ఆశ్రిత అయితే స్కూల్కి వెళ్ళి వచ్చింది. ఇంకా మా ఆయనకు ఈరోజు పొద్దున పప్పు వండానండి. ఇంకా అందుకోసం దాంట్లో కాంబినేషన్ వంకాయ పచ్చడి రెడీ చేస్తున్నాను. ఇదంటే చాలా ఇష్టం మా ఆయనకు కూడా. ఇంకా అందుకని చెప్పేసి వంకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అదేవిధంగా ఆశ్రిత కూడా స్కూల్కి వెళ్ళి వచ్చింది. పూలు అయితే వేలాడిపోయి కిందకి జారిపోతున్నాయి. ఇంకా అన్నం కూడా బయట పెట్టేశానండి. ఇంకా అన్నం అయితే చూద్దాం ఎలా ఉందనేది. అన్నం కూడా ఉడికిపోయినాను. గంజించాలనుకుంటా. అన్నం అయితే కొంచెం గంజికి పెట్టానండి. ఇంకెందుకంటే పిల్లలు తాపుదామని చెప్పేసి గంజి తాగితే చాలా మంచిది. అందుకని దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. హెల్తీగా ఉంటావు, బలంగా ఉంటావు, నీరసం తగ్గిద్ది. అందుకని గంజి తాగొచ్చు. మొదల గంజి ఇంక ఇంట్లోనే ఉన్నా కదా, అందుకని చెప్పేసి ఇంక పొయ్యినే పెట్టేసాను. నేను అయితే ఇంకా పచ్చడి వచ్చేసి గ్యాస్ మీద పెట్టేశాను. ఇంకా నేను అక్షయ్ అయితే స్నానం చేసేసాము. ఇంకా పిల్లలు ముగ్గురు ఉన్నారండి. ఇంకా ఈ లోపు అయితే అన్నం గంజి వచ్చేసి స్నానం చేసుకున్నా. అదేవిధంగా గంజి అయితే వచ్చేసానండి. ఇంకా అన్నం కూడా నీళ్ళు చేసా కదా, ఇంకా మనం పచ్చడి కూడా రెడీ అవ్వచ్చును. ఈలోపు అయితే ఆశ్రితకి హోంవర్క్ ఏమి ఇచ్చారనేది చూసేద్దామండి. ఇంకా ఆశ్రితకు వచ్చేసి ఇంక ఈ హోంవర్క్ అయితే ఇచ్చారండి. ఏంది ఏ స్కూల్లో రాసేసావా? అదేంది నువ్వు రాసావా? ఎవరైనా రాసారా? 1 నుంచి 30 దాకా అంటే 40 దాకా రాసేవే. అబ్బో, ఓ ఇంకా ఉంది కానీ హోంవర్క్. మరి రాయ ఫాస్ట్గా. వాచి పెట్టుకున్నా చూడండి. వాచి పెట్టుకోను దగ్గర తీసుకోండి. వాచ్ ఎంత అయింది? 8:47 అయిందంట. అరే అది పడేది ఆదర్శ. సరేనండి, ఇంట్లో పనులన్నీ అయితే అయిపోయినాయండి. నేనేం మాట్లాడమలేదు. ఇంకా పచ్చడి టేస్ట్ బాగుంది. ఇంకా ఇంట్లో పని అయితే చేసేసుకున్నాను. ఇంకా అన్నం కూర కూడా ఉండేసేది కదండి. పచ్చడి కూడా అయితే మిక్సీ పట్టేసాను, వంకాయ పచ్చడి. ఇంక ఇలా మా ఆయన కూడా చేసాడు, స్నానం చేసాను. మా ఆయన టేస్ట్ మటుకు అదిరిపోయిందండి. బెల్లిగా ఉంది. తింటే ఒక ముద్దకే నేను ఎప్పుడు నాకు ఏ కూర అయినా సరే నచ్చదు, అంత టేస్ట్గా ఉండగా నచ్చదు. కానీ పచ్చడి అనేది జరిగి మటుకే బాబా దీంట్లో కానీ క్లైమాక్స్ కానీ దీనికి టచింగ్ కానీ నెయ్యి కానీ ఉండి ముద్దపప్పు కానీ ఉంటే. పప్పు ఉంది, పప్పు ఉందనే పచ్చడి చేసా. పప్పు ఉల్లిపాయలు ఎక్కువ వేసి బాగా. అసలు ఉల్లిపాయలు తింటే ఎంత మంచిది. అది కూడా ఫ్రై చేసేసినండి. పప్పులో తాలింపు అంటే ఉల్లిపాయలు వేసుకుంటాం కదంటే ఒక కాయ అంటే అది పెద్ద కాయ కాబట్టి మొత్తం వేసాను కోసి. అందుకని ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువేనండి. ఉల్లిపాయలు ఎక్కువని పప్పు నాకు వద్దు అని అంటున్నాడు. నాకు వచ్చేసి నేను ఉల్లిపాయలు పప్పులో బాగుండదని చేశాను. ఇంకా పచ్చడి అయితే మిక్సీ పట్టేసండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. నేనైతే ఇంక వేడి అన్నంలోనే తీసేసాను. కానీ వీడియో తెద్దామంటే ఇంక పిల్లలు అల్లరి చేస్తున్నానని చెప్పేసి నేనైతే తీయలేదు. ఇంకా పిల్లలు అయితే ఎక్కడో అక్కడైతే నిద్రపోయారు. ఇంకా శ్రీ, ఆదర్శ, అక్షయ్ వీళ్ళందరూ అయితే నిద్రపోయారండి. ఇంక మా ఆయన చేసింది ఇప్పుడే. ఇంకా వచ్చి స్నానం చేసేసి ఇంకా భోజనం అయితే చేస్తూ ఉన్నాడు. ఏంది బావ మరి ఎలాగుంది పని? ఈరోజు నేను ఎన్నిసార్లు తలుచుకున్నాను తెలుసా? పని అంటే అడబెట్టి 10 రూపాయలు తెచ్చుకున్నాను, 15 తెచ్చుకున్నాను. కానీ ఇప్పుడు దాకా నచ్చల. కంట్లో నలుకున్నట్టుంది.
ఏం ఏం పని మినపకట్టేనా? నువ్వు ఎంతమంది అయ్యారండి? 25 మంది 26 మంది జనం చాలా మంది. కన్ను ఎర్రంగా ఉంది అవతల కన్ను. కన్ను తీరు కొంచెం ఎర్రంగా ఉంది అంటే దుమ్ము ధూళిపడి అలాగుంది. ఇంక మా ఆయనతో పాటు నేను కూడా ఒక ముద్ద తినాలండి. ఎందుకంటే ఎందుకులే నువ్వు తిను. ఇంకా పచ్చడి టేస్ట్ ఎలా ఉందని చూసేద్దాం. నేనైతే ఇంకా మిక్సీ పెట్టేసానండి. ఇంక మిక్సీ పెట్టేసి అంతే ఉంచేసాను. ఇంకా వంకాయ పచ్చడి అయితే చాలా బాగుంది. ఇంకా పచ్చడి చెప్పే కదా, పచ్చడి అయితే మరి టేస్ట్ ఎదిరిపోయింది. ఇంకా ఈరోజు మటుగా అగ్గి అయితే నాకు ఎండకి నాకు పెద్ద ఎండ అనేది నాకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇంతకంటే అగ్గిలో కూడా చేశాను రోజులు ఉండే నేను ఆ టైంలోనే. కానీ నువ్వు కానీ తెలికే కొద్దిగా ఇదిగా ఉన్నట్టుంది. ఇంకా చీదర పుట్టి వాళ్ళంతా బాడీ అంతా అసలుకి నీళ్ళు ఉంటే నీళ్ళే పోసుకుని అనిపించింది నాకు కూడా. అంతలా ఇది అయిపోయింది నాకు. నువ్వుకి చండాలంగా ఒళ్ళంత బాడీ అంతా. ఇంకా ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళిపోవడం. ఇంకా ఫస్ట్ టైం ఇప్పుడు అనుకో బాగుండే. ఓ ఇదేం చాకరీ అండి, నేను చేసిన చాకరీ ఆ చాకరీ వేరు, ఇది పెద్ద లెక్కల చాకరీ కాదు. చాలా మంది కామెంట్ చేస్తున్నానండి. ఏంటంటే ఆ కామెంట్ ఒకటి వచ్చేసి ఇంక వీడియో నేను స్టార్ట్ చేసిన కానీ మాట్లాడదాం అనుకున్నా కానీ మాట్లాడలేకపోయా. సీను వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారా లేరా, అదే ఎక్కడున్నారు అని అడుగుతూ ఉన్నారండి చాలామంది. ప్రజెంట్ మా మామయ్య అత్తగారు అయితే ఇక్కడ ఉండరండి, వాళ్ళు ఉండేది వేరే చోట. అందుకని చెప్పేసి వాళ్ళని వీడియో తీయటం అయితే అస్సలు కుదరట్లేదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి మీ నాన్న మీ అమ్మనే ఎక్కువ అడుగుతున్నారు. ఇంక వాళ్ళు చాలా దూరంలో ఉంటారండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళని మాకు వచ్చేసి ఇంక 8 బరుగుడ్లు ఉన్నాయండి. 8-9 బరుగుడ్లు దాకా ఉన్నాయి మొత్తం వాళ్ళకి అయితే వాళ్ళు ఇంకా బరుగుడ్లతోనే సరిపోద్ది. ఏం లేదు వాళ్ళకి లగ్గిచ్చా ఇంకా వాళ్ళకి ఇంకా బరుగులతోనే సరిపోద్దండి. నేను ఛానల్ పెట్టి మీ యొక్క కామెంట్కి సమాధానం చెబుదాం అనుకున్నా కానీ నాకైతే కుదరట్లేదు. ఇంకా పిల్లలతోనే సరిపోతుంది. ఇంక ఇంట్లో పనులని పొలం పనులని ఇంక ఏ సరిపోతున్నాయండి. ఇక చెప్పే కదా ఇంక మా అత్తమ్మ వాళ్ళు అయితే చాలా దూరాన్ని ఉంటారు మాకు. మేమైతే ఇంకా సెంటర్లో ఉంటాము. మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి ఊరి చివరన ఉంటారు. ఇంకా వాళ్ళు బొరుగుడ్లను పెట్టుకొని ఇంకా పొలం పనులు చేసుకుంటూ ఇంకా మా మామయ్య అయితే పొద్దున పోయి సాయంత్రం దాకా పొలం పని, ఇంకా మా అత్తమ్మ గారికి వచ్చేసి ఏమో ఇంకా బొరుగుడ్ల పనికి ఏ సరిపోతాయండి. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళని వీడియో తీయటం అయితే కోరట్లేదు. కానీ ఎప్పటికప్పుడు అయితే మంచి వీడియో అయితే వాళ్ళతో ఒకటి తీస్తానండి, సరేనా? ఇంక ఎప్పుడన్నా కానీ ఒకటి తీస్తాను, కళ కాదు నిజమే చేస్తా. సరే మీరు ఇంకా మీ అడిగే కామెంట్కి నా యొక్క సమాధానం ఇదేనండి. ఇంకా వాళ్ళతో రేపు వాళ్ళ ఫోటో పెడతాను, వీడియో తమ్లైన్ అదే వచ్చేది చూసేయండి తప్పకుండా. సరేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మేము ముందుంటాం. అంతవరకు బాయ్ బాయ్. ఈ చట్నీ ఈరోజు పచ్చడి అయితే టేస్ట్ అయితే అయిపోయిందని చెప్పారు కదా. ఎండలో అయితే విపరీతంగా వస్తే జాగ్రత్త అండి. అందరూ అయితే ఆ మనిషి వచ్చేసి మా బాబాయ్. చూడండి అండి, పొట్ట అయితే చూసారు కదా, పొట్ట అయితే చూసారు కదా. అబ్బాయి అమ్మాయి తెలియలేదండి. ఇంకొక వాళ్ళ మ్యాన్ మా మామ అవుతాడండి, అందుకని చిత్రలు ఆడుతున్నాడు. ఒక 1 year లో బయటపడతారు. మీకు బయటపడ్డ తర్వాత హాయ్ బాబాయ్ దడుచుకోబాకనండి. ఆ మనిషి అయితే మనిషేనండి, కాకపోతే అబ్బు చూసారు కాకనండి. ఆ మనిషి అయితే మనిషేనండి, కాకపోతే అబ్బు చూసారు కండి. అసలు మనిషి కూడా ఊగిలాడరాబోతున్నాడు. ఎందుకంటే స్టెప్ చూద్దాం. ఆ స్టెప్ అయ్యా చూసాడు కండి. ఇంకట వస్తాడు, గట్ట వచ్చి ఆ గట్ట తీస్తాడు. ఎట్టుందబ్బు టేస్ట్ చెప్పు, వీడియోలో అందరూ చూస్తున్నారు నిన్ను. సరిగ్గా పైకి చెప్పు. సూపర్ సూపర్. నీ పేరేంది? అక్నే నాగేశ్వరరావు. ఇది అబ్రహాం ప్రసాద్ నా పేరు. అబ్బో ఏం పేరు? ప్రసాద్ పెట్టుకున్నాడు పక్కన. అబ్రహాం ప్రసాద్. ఈయన వచ్చేసి మా బాబాయ్ అండి, అంటే సీన్ వాళ్ళ మేనత్త వాళ్ళ ఆయన, అంతేనా? సరేనా? ఇంకా మా ఫ్యామిలీ ఇంకొకరిని అయితే అందరం చూపిస్తాను, సరేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.